ప్రతిరోజు మనం ఈ ఆలోచన లేదా సంకల్పం చేద్దాము. ఈ ఆలోచన చేయటం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉదయాన్నే లేచినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ప్రేయర్ చేసేటప్పుడైనా, యోగం చేసేటప్పుడైనా, విజువలైజేషన్ చేస్తూ ఈ ఆలోచన చేద్దాము. పరమాత్మ యొక్క అనంత పవిత్రత, దివ్యశక్తి, పరమాత్మ యొక్క సర్వశక్తులు నా మనస్సు, నా హృదయం నుంచి ప్రసరిస్తూ నా చుట్టూ ఒక డివైన్ సర్కిల్ లాగా వ్యాపించి ఉన్నాయి. పరమాత్మ యొక్క దివ్య శక్తులు నా చుట్టూ ఒక సర్కిల్ లాగా వ్యాపించి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ దివ్యమైనటువంటి సర్కిల్ లోపలికి ఏ ఒక్కరి యొక్క నెగిటివ్ ఎనర్జీ కానీ, నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ఎంటర్ కాలేవు. నా దగ్గర కేవలం ఎవరి శక్తి ఉంది అంటే పరమాత్మ యొక్క దివ్య శక్తి. ఐఎమ్ సరెండర్డ్ ఓన్లీ బై గాడ్స్ ప్యూర్ ఎనర్జీ మరియు ఆశీర్వాదాలు. అలాగే ఒక మంచి దృఢ సంకల్పం చేయండి. ఈ రెండు ఆలోచనలు మన భాగ్యాన్ని తయారు చేస్తాయి. ఎవరి యొక్క నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ ఎనర్జీ ఈ సర్కిల్లోకి ఎంటర్ కాలేదు. ఇది కూడా చేద్దాము. వాళ్ళని చూసినా వీళ్ళని చూసినా నాతో ప్రాబ్లం, ఇటువంటి ఆలోచనలు క్రియేట్ చేయొద్దు. పరమాత్మ యొక్క పవిత్రతా శక్తి, దివ్య శక్తి నా చుట్టూ ఆభామండలంలాగా ఉన్నప్పుడు ఎవరి నెగిటివ్ ఎనర్జీ కూడా దీనిలోకి ఎంటర్ కాలేదు. నా దగ్గర ఏదైతే దివ్య శక్తి ఉందో, పాజిటివ్ ఎనర్జీ ఉందో, ప్యూర్ ఎనర్జీ ఉందో అదే శక్తి అందరి దగ్గరకు వెళ్తుంది. అవునా కాదా? మన దగ్గర ఏదైతే వైబ్రేషన్ ఉంటుందో, ఎనర్జీ ఉంటుందో అదే శక్తి వెళ్తుంది. నా చుట్టూ పరమాత్మ యొక్క దివ్యశక్తి ఉంది కదా, అదే అందరినీ చేరుకుంటుంది. కాబట్టి నేను సేఫ్ ఉన్నాను, వాళ్ళు కూడా సేఫ్. మీ పిల్లల కోసం చెయ్యొచ్చు, మీ పరివారం కోసం చెయ్యొచ్చు, మీ కుటుంబం కోసం చెయ్యొచ్చు. ఒక ఎలక్ట్రిక్ ఫెన్స్ లాగా తయారు చేస్తారు కదా, అప్పుడు ఏది కూడా దాని లోపలికి ప్రవేశించకూడదు అని. అలాగే మీ మనస్సుతో ఒక ఎలక్ట్రిక్ ఫెన్స్ తయారు చేసుకోండి. నా చుట్టూ పరమాత్మ యొక్క సురక్షా కవచం, పరమాత్మ యొక్క ఆభామండలం ఉంది. దీనిలోకి ఏ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో కూడా వ్యాపించదు. కేవలము ఈశ్వరుని యొక్క శక్తియే ఆభామండలంగా నా చుట్టూ, నా పరివారం చుట్టూ, నా కుటుంబం చుట్టూ వ్యాపించి ఉంది. నేను ఆఫీస్కి వెళ్తున్నా లేదా కార్లో వెళ్తున్నా కూడా ఇదే ఆలోచన చేద్దాము. నా చుట్టూ ఎవరి సర్కిల్ ఉంది? పరమాత్మ యొక్క డివైన్ సర్కిల్ ఉంది. ఇక ఏ వెహికల్ వచ్చి ఈ వెహికల్ని టచ్ చేయడం కానీ, ఎటువంటి ప్రమాదం కానీ జరగడం ఉండదు. కాబట్టి మన ఎనర్జీస్ని మనం ఓపెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం ఏం చేశామో అందరి యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని మనలో నింపుకొని మన శక్తిని మనము వేస్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మనం చెయ్యొచ్చు కదా, చెయ్యగలం కదా. చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క రిజల్ట్స్ని కూడా చూడండి. శక్తి, ప్రతి ఆలోచన చాలా గొప్ప శక్తి. కాబట్టి మనం చేసేటువంటి ఆలోచనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఆలోచన మన వైబ్రేషన్ని చాలా హయ్యర్ లెవెల్కి తీసుకెళ్తుంది. అలాగే మనం చేసే నెగిటివ్ ఆలోచన మన ఎనర్జీ లెవెల్స్ని లోయర్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎటువంటి ఆలోచనలు చెయ్యాలి, ఏ విధంగా హయ్యర్ వైబ్రేషన్తో కూడినటువంటి ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి అనేది నా చేతిలో ఉంది. ఇప్పుడు ఒకసారి చెప్పండి అందరూ కూడా, గాడ్స్ ప్యూరిటీ, గాడ్స్ పవర్ నా చుట్టూ కూడా, అలాగే భగవంతుని యొక్క దివ్య ఆశీర్వాదాలు నా చుట్టూ ఒక బ్యూటిఫుల్ డివైన్ సర్కిల్ లాగా వ్యాపించి ఉన్నాయి. ఇలా చెప్పటం వలన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతాయి. ఇది నా చుట్టూ ఒక దివ్య సురక్షా కవచం, ఒక చక్కటి ఆభామండలం. దీనిలోకి ఏ నెగిటివ్ థాట్ కూడా ఎంటర్ కాదు. దీన్ని మనము చాలా నిశ్చయబుద్ధితో, స్ట్రాంగ్ బిలీఫ్తో చెప్పాలి కదా. దీన్ని మనం బాగా అనుభూతి చేసుకోవాలి. నా సర్కిల్లోకి కేవలం పాజిటివ్ ఎనర్జీ, పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ మాత్రమే ప్రవేశిస్తాయి. నేను చాలా సురక్షితంగా ఉన్నాను. నా ఇల్లు, నా పరివారము, నా చుట్టూ ఉన్నటువంటి వారు కూడా సురక్షితంగా ఉన్నారు. దీంతో మన భాగ్యాన్ని కూడా మనం పరివర్తన చేసుకోవచ్చు.
ఇది రోజు అవుతుంది కదా? అవును కదా? రోజు అవుతుంది. మీ ఇంటి కోసం చెయ్యొచ్చు, మీ కుటుంబ పరివారం కోసం చెయ్యొచ్చు. మరి అన్నింటికన్నా చాలా గొప్ప సురక్షా కవచం ఏదైనా ఉంది అంటే అది మన మనస్సులో ఉంది. ప్రపంచంలో కూడా ఎన్నో రకాల రీసెర్చెస్ జరిగాయి. ఎటువంటి యాక్సిడెంట్స్ అవుతున్నా కానీ ఏం జరుగుతుంది అనంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎవరి కోసం అవుతుంది? యాక్సిడెంట్ అవ్వద్దు, 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 అవ్వద్దు అని బాగా కేర్ తీసుకుంటారు కదా! అలాగే నాకు రోగం రావద్దు, రావద్దు, రావద్దు అంటూనే అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు. ఏ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటామో అటువంటి మన వైబ్రేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఆలోచనలు చేయాలి? మనకి ఏది కావాలో, భవిష్యత్తులో మనం ఎలా తయారవ్వాలనుకుంటున్నామో, భవిష్యత్తులో మనం ఎటువంటి సంకల్పాన్ని, ఎటువంటి స్వరూపాన్ని, ఎటువంటి భాగ్యాన్ని చూడాలనుకుంటున్నామో అటువంటి ఆలోచనలను మన మనసులో క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను బయటకు వెళ్ళేటప్పుడు కూడా నా చుట్టూ ఈ సురక్షా కవచం ఉంటుంది. నాకు ఎటువంటిది కూడా జరగదు. నేను చాలా సురక్షితంగా వస్తాను. ఇటువంటి మంచి ఆలోచనలు చేయటం వలన మంచి జరుగుతుంది. ఎందుకంటే మన సంకల్పంతోనే మన భాగ్యం తయారవుతుంది. ఈ ఆలోచనలు చాలా చాలా ధ్యాస పెట్టి ఆలోచించాలి. నిజంగా మనం అటెన్షన్ పెట్టి ఆలోచించామనుకోండి, మాటల దగ్గర వచ్చేటప్పుడు మనమేం అటెన్షన్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అలాగే నేను చేసేటువంటి ప్రతి ఆలోచన నా ఆరోగ్యం పైన, నా సంబంధాలపైన, నా శరీరం పైన చూపిస్తుందన్నమాట. కాబట్టి నేను ఎటువంటి ఆలోచనలు క్రియేట్ చేయాలి అనేది నా చేతిలో ఉంది. మరి నేను చేసేటువంటి ఆలోచనల యొక్క ప్రభావము పరిసరాలలోకి కూడా ప్రవేశిస్తుంది. ఈరోజు చూడండి, ఇప్పుడు మనము ఏదైనా ఒక హాలు కానీ, ఏదైనా ఒక కాంపౌండ్ కానీ ఉన్నప్పుడు దాని యొక్క ఎనర్జీని మనం చెక్ చేయాలి అనుకుంటే అందరి ఆలోచనలు, వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనే దానితోనే ఆ హాల్ యొక్క ఎనర్జీ సర్కిల్, ఆ హాల్ యొక్క వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. అలాగే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత శుద్ధ ఆలోచనలని, ప్యూర్ పాజిటివ్ ఆలోచనలని క్రియేట్ చేస్తూ ఉంటామో అదే సర్కిల్, అదే వైబ్రేషన్, అదే ఎనర్జీ లెవెల్ మన చుట్టూ క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచనల పట్ల చాలా చాలా ధ్యాస వహించాలి. అదే మన చుట్టూ సర్కిల్ అవుతుంది. దీన్నే ఏమంటారు అంటే కలెక్టివ్ కాన్షియస్. హైదరాబాద్ యొక్క ఎనర్జీ లెవెల్స్ని మనం చెక్ చేయాలి అంటే జనరల్గా ఎలా చెక్ చేస్తాము? పోనీ ఢిల్లీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని చెక్ చేయాలి అంటే ఎలా చెక్ చేస్తాము? అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలను బట్టి, వైబ్రేషన్స్ని బట్టి, వాళ్ళ యొక్క మనస్థితిని బట్టి క్రియేట్ అవుతుంది. అసలు ఈ పట్టణంతో కూడినటువంటి వాతావరణం నుంచి ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ జీవితం సహజంగా ఉంటుందో, సింపుల్గా ఉంటుందో, అందరూ చాలా ఈజీగా లైట్గా ఉన్నప్పుడు, వాళ్ళ మనోస్థితి బాగున్నప్పుడు ఎటువంటి ఆలోచనలతో కూడినటువంటి సర్కిల్ ఉంటుంది? మంచి ఆలోచనలతో కూడినటువంటి సర్కిల్. కాబట్టి మనము చేసేటువంటి ఆలోచనలతో వైబ్రేషన్స్ తయారవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన ఇంటి వాతావరణమైన, ఆఫీస్ యొక్క వాతావరణమైన, సిటీ యొక్క వాతావరణమైన, విశ్వం యొక్క వాతావరణమైనా సరే ఇలాగే తయారవుతుంది. ఇప్పుడు ప్రపంచాన్ని మార్చాలి అని అంటే ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలి. ఇప్పుడు నా ప్రపంచాన్ని మార్చుకోవాలి అంటే నా మనస్సుని, నా ఆలోచనలని మార్చుకోవాలి. మనం చేసేటువంటి ఆలోచనలు బీజాలు కదా. మరి వృక్షం బాగుండాలి అంటే బీజం బాగుండాలి. మనం ఈరోజు ఏం చేస్తున్నాము? వృక్షం బాగుండాలి అనుకుంటున్నాము. వృక్షం మీద మనము వాక్ చేస్తున్నాము. వృక్షానికి పానీ ఇవ్వడంలో అంటే నీళ్ళు ఇవ్వడంలో టైం పడుతుందా? లేదా బీజానికి నీళ్లు పెట్టడంలో టైం పడుతుందా? మీరే చెప్పండి కదా. దేనికి టైం ఇవ్వడంలో చాలా టైం పడుతుంది? బీజానికి టైం చాలా తక్కువతో మనం చెయ్యగలము కదా. ఒక్కొక్క ఆకుకి, ఒక్కొక్క కొమ్మకి, మొత్తం చెట్టుకి ఇస్తూ ఉంటే కష్టమవుతుంది కదా. బీజం దగ్గర నీళ్లు పోసేసామనుకోండి, అది మొత్తం వృక్షానికి అంది చాలా
మంచిగా తయారవుతుంది కదా. ఇప్పుడు ఈరోజు మనకి ఈ విషయాన్ని తెలియక, ఈ సత్యాన్ని తెలియజేసుకోలేక, నా దగ్గర టైం లేదు, నా ఆలోచనలను అబ్జర్వ్ చేయడానికి, నాలో ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించుకోవడానికి టైం లేదు అంటున్నాము. ఇక్కడ 3 వస్తువులు గుర్తుపెట్టుకుందాము: సెల్ఫ్, ఫ్యామిలీ మరియు వర్క్. ఆర్డర్ ఎలా ఉండాలి? సెల్ఫ్, ఫ్యామిలీ, వర్కా, లేదా వర్క్, ఫ్యామిలీ, సెల్ఫా? ఏది ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి? పోనీ ఫ్యామిలీనా, సెల్ఫా, వర్కా? మీరే ఆర్డర్ చెప్పండి కదా. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఫస్ట్ సెల్ఫ్, స్వయం నేను బాగుంటే, నా ఆలోచనలు బాగుంటే, నా వైబ్రేషన్స్ బాగుంటే పరివారాన్ని కూడా మనం చక్కగా చేయొచ్చు. ఆఫీస్లో కూడా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనము 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితులు నా మనోస్థితిని వీక్ చేస్తున్నాయా? పరిస్థితులు నా మనస్సు మీద ప్రభావితం చూపిస్తున్నాయా? లేదా నా మనస్సు యొక్క శక్తితో నేను పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలుగుతూ ఉన్నానా? ఏది దేని మీద ప్రభావం చూపిస్తుంది? మీరే ఒకసారి ఆలోచించండి. పరిస్థితులన్నీ మనస్సు మీద చూపిస్తున్నాయా? మనోశక్తి లేదా విల్ పవర్ అనేది పరిస్థితుల మీద చూపిస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. ఎవరెవరు పరిస్థితిని చూసి ప్రభావితం అవుతారు, ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? ఈక్వేషన్ ఏంటి? ఎవరు పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు? నేను నా ఆలోచనలతో క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి నన్ను ఓవర్ పవర్ చేసేలాగా, ఇప్పుడు పరిస్థితి నన్ను ప్రభావితం చేస్తూ నా మనస్సులో నెగిటివిటీని క్రియేట్ చేస్తే నేను పరిస్థితిని ఎలా ఎదుర్కోగలను? కానీ ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచనలతో శక్తిశాలిగా ఉంటూ నా మనోస్థితితో నేను పరిస్థితిని అధిగమించేటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. మరి పరిస్థితి నా మనస్సుని చాలా నెగిటివ్గా ప్రభావితం చేసేసి నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలిగి నా మనస్సుని నేను ఎలా సంభాళించుకోగలను? ఒకసారి మీరే ఆలోచించండి. ఎప్పుడైనా సరే జీవితంలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు పరిస్థితిని తక్కువ చెయ్యాలి, మన మనస్థితిని ఎక్కువగా పెంచుకోవాలి. సో పరిస్థితి ఎంత చిన్నది? చాలా చిన్నది. పరిస్థితిని చాలా చిన్నదిగా చేసుకొని మన మనస్సుని, మనస్థితిని చాలా గొప్పగా, పెద్దదిగా చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో చూడండి, ఏదైనా ఒక విషయం జరిగింది, పరిస్థితి వచ్చిందనుకోండి, ఒకళ్ళు ఏమంటారు? ఎంత పెద్ద సమస్య వచ్చింది అంటారు. ఇంకొకరు ఏమంటారు? ఈ పరిస్థితి వచ్చింది కానీ అది పెద్దదేం కాదు. ఇంకొకరు ఏమంటారు? చాలా చిన్న ప్రాబ్లం, ఏముంది అని అంటారు. ఇంకొకరు ఏమంటారు? ఏం పెద్ద విషయం అసలు అది, ఆ పరిస్థితిని ఈజీగా క్రాస్ చేయగలం. వేర్ ఈస్ ద ప్రాబ్లం? జీవితంలో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, అనుభవంతో చేసుకోవాలి. చాలా పెద్ద సమస్య, ఏముంది సమస్య, చిన్న సమస్య, అసలు సమస్యే లేదు. మరి ఇటువంటి రకరకాల యొక్క దృష్టికోణాలు మనిషిలో ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? అది మన మనస్సు యొక్క విల్ పవర్ మీద ఉంది. ఎవరైనా వచ్చి ఇది చాలా పెద్ద టేబుల్ అంటారు, ఇంకొకరు వచ్చి భారీ టేబుల్ అంటారు, ఇంకొకరు వచ్చి టేబుల్ అంటారు, ఇంకొకరు వచ్చి చాలా తేలిగ్గా ఉంది, మనం దీన్ని లిఫ్ట్ చేయగలము అంటారు. కాబట్టి పరిస్థితి వచ్చినప్పుడు చిన్నదిగా చేసుకోవాలి. ఎప్పుడైతే చాలా పెద్దది అని అంటామో అప్పుడు మన మనోస్థితి నెగిటివ్ వెళ్ళిపోతుంది, వీక్ అయిపోతుంది. పరిస్థితిని ఎదుర్కోలేము. పరిస్థితిని ఎదుర్కొనేటువంటి శక్తి మనలో చార్జ్ అవ్వదు. కాబట్టి ఎలా చెప్పాలి? విషయం ఎంత, పరిస్థితి ఎంత? మంచి సంకల్పం చేయండి, మంచి ప్రాప్తి కలుగుతుంది, మంచి లాభం కలుగుతుంది. విషయమే లేదు, వెరీ గుడ్. పరమాత్మ ఏం చెప్తారు అంటే, కొంతమంది ఏం చేస్తారు? చిన్న విషయాన్నే పర్వతంలా చేస్తారు. పర్వతంలా చేసి దాన్ని చూస్తూ స్వయమే భయపడిపోతారు. ఫస్టే ఆలోచనలతో ఆ పర్వతాన్ని పెద్దదిగా చేస్తారనమాట, సమస్యల పర్వతంగా చేస్తారు. అప్పుడు పరమాత్మ ఏమంటున్నారంటే, పర్వతం లాంటి సమస్య వచ్చినా కూడా ఒక ఆవగింజలాగా చేసేయండి. పర్వతం లాంటి సమస్య వచ్చినా ఆవగింజలా చేయండి. ఆవగింజను మళ్ళీ తిరిగి కాటన్ దూదిలాగా చేసేయండి. దూదిని ఏం చేయండి?
ఉఫ్ అని ఊదేసేయండి. అది మన సంకల్ప శక్తి యొక్క ప్రభావము. అది పవర్ ఆఫ్ ద థాట్ అంటే. ఒకవేళ మనం ఏ అటెన్షన్ కానీ ధ్యాస కానీ పెట్టకపోతే ఒక్క లైన్ చెప్పారనమాట, మనం ఏం చేసాము, ఎవరైనా వచ్చి మన దగ్గర ఒక లైన్ చెప్పారనుకోండి, ఇలా జరిగింది, మీకు తెలుసా ఏం జరిగిందో అని చెప్పారే అనుకోండి, మీకు అసలు తెలుసా ఈరోజు ఏం జరిగిందో, ఇక ఎదుటి వాళ్ళు కూడా ఏమంటారు, ఏం ఆలోచిస్తారు, ఎంత పెద్ద ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం అంటే మన ఆలోచనలతోనే దాన్ని పెంచుతాము. మన ఆలోచనలకు ఎంత శక్తి ఉంది అంటే పరిస్థితిని పెంచచ్చు, పరిస్థితి యొక్క సైజ్ పెంచచ్చు, మళ్ళీ మన మంచి ప్యూర్ పాజిటివ్ ఆలోచనలతో పరిస్థితిని కూడా తగ్గించవచ్చు. లెన్స్ అంతా కూడా పరిస్థితిని చూసేటువంటి దృష్టికోణము మన మనస్సులో ఉంటుంది. ఎవరికైనా పరిస్థితి చెప్పేటప్పుడైనా వినిపించేటప్పుడైనా సరే ఫస్ట్ మన భాషను చెక్ చేసుకోవాలి. మీకు తెలుసా ఎంత పెద్ద విషయమో, ఎంత పెద్ద సమస్య వాళ్ళు ఎలా చేశారో, ఫస్ట్ ఈ నెగిటివ్ ఎనర్జీ, ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇతరులని కూడా చాలా వీక్ చేసేస్తాయి. కాబట్టి వాళ్ళని కూడా మనం అలాగా చెయ్యకూడదు. మన స్థితిని మన సంకల్పాలతో మంచిగా చేసుకొని పరిస్థితిని ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి ఉండాలి కదా. ఎవరైనా వచ్చి చాలా పొరపాటు చేసినా, ఎవరైనా వచ్చి వాళ్ళు అంత పొరపాటు చేశారు, వాళ్ళని ఎలా క్షమించగలుగుతున్నారు అని అడిగినప్పుడు కూడా అది పెద్ద విషయం ఏం కాదండి, పెద్ద సమస్య ఏం కాదండి అని తేలిక చేసి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని కూడా తేలిక చేసేసి తగ్గించి మన నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా తగ్గించుకొని మన మనోస్థితిని సురక్షితంగా చేసుకొని వాళ్ళ మనోస్థితిని కూడా సురక్షితంగా చేసుకొని ఏం సమస్య లేదండి అని వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా తొలగించేసేయాలి. అలా మనల్ని మనం సురక్షంగా చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఎదుటి వ్యక్తి కూడా నిశ్శబ్దంగా అయిపోతారు. పరిస్థితిని డౌన్ చేసినప్పుడు, నెగిటివ్ వైబ్రేషన్ని డౌన్ చేసి మన మనోస్థితిని పెంచుకున్నప్పుడు జీవితంలో ఏ సమస్య కూడా విఘ్నంగా కాలేదు, అవ్వలేదు కూడా. ఎందుకంటే కానీ మన ఆలోచనల మీద మనం అటెన్షన్ పెట్టాలి. మన ఆలోచన శక్తిని తగ్గించుకొని సమస్యని పెంచటం చేస్తూ ఉన్నప్పుడు జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్య చాలా పెద్దదిగా అవుతుంది. మీరు ఒకసారి చూపించండి, చెప్పండి. మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని ప్రతిదాన్ని కూడా మ్యాగ్నిఫై చేసి చెప్పేవాళ్ళు. కొంతమంది వాళ్ళ ఆరోగ్యం కోసం చెప్తారు, కొంతమంది వాళ్ళ వర్క్ కోసం చెప్తారు, కొంతమంది వాళ్ళ సంబంధాల కోసం ఎక్కువ చేసి చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏవైనా భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరికి అసలు పడనే పడదు, వీళ్ళిద్దరు అసలు కలిసి ఉంటారు అని ఇతరులకి చెప్తూ ఉంటాము. బ్యాడ్ని ఇంకా మనము యాడ్ చేస్తూ ఉంటాము. అలా చేయొద్దు. ప్రతి శబ్దము ఒక ఎనర్జీ, ప్రతి శబ్దము ఒక ఎనర్జీ. ఇప్పుడు ఉదాహరణ కోసము మన ఇంట్లోనే చూసుకుందాం. ఎవరైనా 5 రోజులకు ఒకసారి లేదా అప్పుడప్పుడు కోప్పడుతున్నారనుకోండి, మనం ఎలా చెప్తాం, వీళ్ళకి ఎప్పుడు చూసినా కోపమే, ఎప్పుడు చూసినా చిరాకే అని చెప్తూ ఉంటాం. ఇతరులకి ఎక్కువ చేసి చెప్తూ ఉంటాము. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఎలా చెప్తాము, వాళ్ళు అసలు కోప్పడకుండా కోపం లేకుండా ఉండనే ఉండరు, వాళ్ళకు అలవాటైపోయింది అని చెప్తాము. సో ఇలా చెప్పటం వలన వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా పెంచుతున్నాము, మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీని కూడా పెంచుకుంటున్నాము. కానీ గుర్తుపెట్టుకోవాలి, మనం చేసేటువంటి ఆలోచనలతో మన చుట్టూ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి అని. అలాగే ఒకసారి మీ జీవితంలో కూడా చెక్ చేసుకోండి. ఏదైనా ఆరోగ్యపరంగా సమస్య ఉన్నా, సంబంధాలలో సమస్య ఉన్నా, స్వభావ సంస్కారాలలో మార్చుకోవలసి ఉన్నా, ఏదైనా ఒకటి విఘ్నరూపంగా అవుతూ ఉన్నా, అసలు ఫస్ట్ వాటి పట్ల నేను ఎటువంటి ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాను, ఏ వొకాబులరీని యూజ్ చేస్తున్నాను, అమ్మో ఇంత పెద్ద సమస్య, ఇలాంటి సంస్కారాన్ని నేను ఎప్పటికీ మార్చుకోలేనే అని మాట్లాడుతున్నామా, లేదా మంచి వొకాబులరీ యూజ్ చేసుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకుంటున్నామా? ఫస్ట్ ఈరోజు ఈ వొకాబులరీని మార్చుకోండి. పరిస్థితిని, సమస్యని చిన్నదిగా చేయండి, మీ మనోస్థితిని పెద్దదిగా చేసుకోండి. ఇప్పుడు మంచి ఆలోచనలను క్రియేట్ చేద్దాము. ఐ యామ్ ఏ ప్యూర్, పవర్ఫుల్, డివైన్ బీయింగ్. సర్వశక్తివాన్ పరంపిత పరమాత్మ భగవంతుని యొక్క దివ్య
శ్రేష్ఠ సంతానాన్ని. నేను చేసే శ్రేష్ఠ సంకల్పాలతోనే భాగ్యం తయారవుతుంది. కాబట్టి నేను మంచి ఆలోచనలనే చేస్తాను. నా జీవితంలో ఒక చిన్న సమస్య, ఒక సీన్ వచ్చింది అంటే నేను దాన్ని ఎదుర్కొని నిలబడగలను. విజయము లేదా సఫలత నాకు నిశ్చితము. ఇది నేను చాలా నిశ్చయ బుద్ధితో చెప్తున్నాను అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నా ఆరోగ్యం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాను. నా సంబంధాలన్నీ కూడా చాలా మధురంగా ఉన్నాయి. నా పరివారం అంతా సురక్షితంగా ఐక్యతతో ఉంది. విజయము నాకు పూర్తిగా నిశ్చితం ఉంది. వీటిని ఈ విధంగా చెప్తూ ఉంటే డీప్ రూటెడ్ నుంచి మన వైబ్రేషన్స్ మారిపోతాయి. ఇలా మనం చెప్తూ ఉంటే పరిస్థితి కంటే కూడా ఈ పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఒక డివైన్ ఓరా లాగా, డివైన్ సర్కిల్ లాగా ఫామ్ అవుతాయి. కాబట్టి పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి ఆలోచనలు క్రియేట్ చేయాలి అనేది మనము చూసుకోవాలి. ఎవరెవరు ఇలా చెయ్యగలరు? ఈజీ అనిపించిందా? ఈజీ అనిపించలేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. రోజు చెయ్యగలరా? చెయ్యగలము. ఏ విషయం వచ్చినా, ఏ సందర్భం కలిగినా హయ్యర్ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసినప్పుడు దీన్నే ఏమంటారు అంటే ఆశీర్వాదాలు ఇవ్వటము. ఆశీర్వాదాలంటే మంచి వైబ్రేషన్స్ని క్రియేట్ చేయటం. మనం ప్రతి విషయానికి ఆశీర్వాదాలు ఇచ్చామనుకోండి, అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చామనుకోండి, శరీరానికి ఆశీర్వాదాలు ఇచ్చామనుకోండి, అనగా హయ్యర్ ఎనర్జీతో కూడినటువంటి వైబ్రేషన్స్ని, థాట్స్ని మనం క్రియేట్ చేసామనుకోండి, అది జరుగుతుంది, మంచి జరుగుతుంది కదా. కాబట్టి ఆశీర్వాదాలు అనేది ఎప్పుడు చేసేటువంటిది కాదు. ఆశీర్వాదాలు అనేది పండగలప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చేసేది కూడా కాదు. ఆశీర్వాదాలు అన్నప్పుడు మన ప్రతి ఆలోచన, మన ప్రతి శబ్దము ఆశీర్వాదంగా కావాలి. మనం మాట్లాడే భాష కూడా ఆశీర్వాదంగా మారినప్పుడు ఈ సృష్టి స్వర్గంగా అవుతుంది. ప్యారడైజ్ అంటున్నాం కదా, స్వర్గం అంటున్నాం కదా, తప్పకుండా వస్తుంది. ప్యారడైజ్ అనగా, స్వర్గము అనగా హయ్యెస్ట్ వైబ్రేషన్, డివైన్ వైబ్రేషన్. ఎలా క్రియేట్ అవుతుంది? మన మనస్సు హయ్యర్ ఎనర్జీతో ఉన్నప్పుడు ఆ హయ్యెస్ట్ వైబ్రేషన్స్ని మనం క్రియేట్ చేయగలము. ఇలా మన చుట్టూ ఈ సురక్షా కవచాన్ని తయారు చేసుకోగలం.